హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషియాలజిస్ట్, రాజకీయ విశ్లేషకులు, ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, రీసెంట్గా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఒక ఫ్యామిలీ షోకి సంబంధించి. దానిలో అనసూయ గారు అలానే శేఖర్ మాస్టర్ గారు ఆ ప్రోమోకి హైలైట్గా చేసి పెట్టారు. వాళ్ళిద్దరూ జాకెట్ తీసే సీన్ ఒకటి. వీటిని ఎలా చూడొచ్చు అంటారు? ఫ్యామిలీ షోస్లో ఇట్లాంటివి ప్రసారం అవ్వచ్చా? అసలు ఒక హద్దు అనేది ఉండదా వీటికి? జబర్దస్త్ ఒక రకంగా మొదటిసారిగా చాలా హద్దులు దాటిందని చెప్పుకోవచ్చు. అంటే జబర్దస్త్లో ఏం చేశారు వాళ్ళు, ట్రాన్స్జెండర్స్ జెంట్స్ చీరలు కట్టుకొని చేయడాన్ని చూపించారు. దాన్ని ఒక మోతాదు పెంచుకుంటూ శనివారం ఒకటి వస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ అని ఆదివారం. అంటే ఇప్పుడు ఎంతలాగా చేశారు అంటే దానికి పూర్తి స్థాయిలో రేటింగ్ పడిపోయేంత, రోత పుట్టేంతలాగా తీసుకెళ్లారు దాన్ని. మధ్యలో ఎంతమంది చెప్పినా చాలామంది అసలు జబర్దస్త్ని ఆపించండి మేడం అంటే మేమైనా ఉమెన్ ఇష్యూస్ వీటి గురించి, సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంటాం కదా. అందుకని చెప్పి ఎక్కడన్నా బయట కలిసిన వాళ్ళు చూడలేకపోతున్నాం మేడం, చెప్తే వినట్లేదు, పిల్లలు చూస్తున్నారు, పెద్దలు చూస్తున్నారు, దారుణంగా ఉంటున్నాయి, ఎందుకు నవ్వుతారో తెలియదు, అసలు జోకులు ఏంటో తెలియదు, ఎంత అపహాస్యం చేస్తున్నారు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ మేడం. ఇప్పుడు సినిమాలు, ఓటీటీలు అంటే ఓకే, అట్లీస్ట్ సినిమాలు అంటే పిల్లల్ని తీసుకువెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఒక సర్టిఫికేట్ ఉంటుంది, దాని ప్రకారమే ఇష్టమైన వాళ్ళు వెళ్తారు, లేదు అంటే లేదు. ఓటీటీస్ కూడా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, కిడ్స్ అకౌంట్స్ అని, అట్లనే 18+ వాళ్ళకి కొన్ని మూవీస్ వీళ్ళకి సజెస్ట్ చేయవు పిల్లలకి. బట్ ఈ బుల్లితెరకి సంబంధించి కుటుంబం అంతా కూర్చొని చూస్తారు. అదే ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకుందాం, మన అభ్యంతరం అంతా అంతే. 8 7:30 8కి 8:30కి 9కి ఈ షోస్ వచ్చేస్తూ ఉంటే ఈ కుళ్ళు, ఈ మురికి వినాలి, చూడాలి అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చేసాయి, ఇప్పుడు ఓటీటీలో సినిమాలు వచ్చినాయి, బాగానే ఉంది, అది కూడా అయిపోయి ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చాయి. వెబ్ సిరీస్లో చూపిస్తున్నంత క్రైము, సెక్స్, బ్లడ్, డైరెక్ట్గా మర్డర్స్, ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా భయం వేస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ మనం ఒక సెట్టింగ్ చెయ్యొచ్చు అని, ఆ సెట్టింగ్ని తీయడం మనం కన్నా మర్చిపోతే మనమన్నా మర్చిపోతే అవకాశం ఉంది, మిస్ అయ్యే అవకాశం ఉంది. కానీ పిల్లలు మిస్ కారు. మీరు టెక్నాలజీ విషయంలో మనకంటే మన పిల్లలే ముందున్నారు, మనకు తెలియంది కూడా నేర్పిస్తున్నారు వాళ్ళు. మీరు ఎప్పుడన్నా చూడండి, వాళ్ళ అకౌంట్లు ఏమన్నా చూడాలి అనుకుంటే గనక ఏది కంప్యూటర్లో మొత్తం క్లీన్గా ఉంటాయి, హిస్టరీ చూస్తే. అంటే దీని అర్థం ఏంటి? ఏమీ చూడని కాడికి ఏం చేశారు వీళ్ళు ఇప్పుడు దాకా? అక్కడ ఏమీ చూడకుండా ఉంటారా? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు. ఇది చాలా పెద్ద సమస్య. దీని గురించి 2010లో అంటే 14 సంవత్సరాల క్రితం ఢిల్లీలో కొంతమంది సైకియాట్రిస్టులు అంతా కలిసి కూర్చొని, ఇప్పుడు ఇవన్నీ ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ చేతిలోకి వచ్చేసాయి. అంటే అప్పటికి ఇంకా ఫోనుల్లో ఇంత 14 సంవత్సరాల క్రితం స్మార్ట్ ఫోన్లు ఈ మధ్య కదా, ఒక 7-8 సంవత్సరాల నుంచి కదా ఈ 2G 3G ఇవన్నీ పెరిగిపోయి ఇవన్నీ ఎక్కువ అందుబాటులోకి వచ్చింది ప్రతి ఒక్కరికి. అయితే వీళ్ళు పిల్లలు వాళ్ళ వయసు కన్నా కూడా, వాళ్ళ పరిపక్వత కన్నా కూడా, మెంటల్ పరిపక్వత అయిన దానికన్నా కూడా మించిన దాన్ని చూశారు అన్నప్పుడు వాళ్ళు తొందరగా ఫిజికల్గా కూడా చేంజెస్ వచ్చేస్తాయి. పిల్లలు తొందరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఈ పెద్దవాళ్ళు అయిపోవటంతో హార్మోన్స్ ఎక్కువ పనిచేస్తున్నాయి. దీనివల్ల వీళ్ళు ఏంటంటే బాగా ఎక్కువ అలంకరించుకోవడం కావచ్చు, లేకపోతే ఎక్కువ స్పెండింగ్ చేయడం కావచ్చు, ఈ అడ్వర్టైజ్మెంట్లో వచ్చే తిండి గురించి తెలుసుకోవడం కావచ్చు. అంటే ఎక్కడా మీకు ఈ మొత్తంలో ఎంటర్టైన్మెంటు, తిండి తప్పితే ఎక్కడ ఎడ్యుకేషను లేదు, జనరల్ నాలెడ్జ్ లేదు, జీకే లేదు. ఒకే ఒక్క ప్రోగ్రాము
మీలో ఎవరు కోటీశ్వరుడు తెలుగు ఒకటి, కౌన్ బనేగా కరోడ్పతి ఒకటి, ఆ 2 ప్రోగ్రాములు తప్పితే అసలు ఏ ప్రోగ్రాము లేదు. ఈ పిల్లలు వీటికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వచ్చే నష్టాల గురించి వాళ్ళు ఆ సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు చెప్పింది వింటే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. క్రైమ్ పెరుగుతుంది, వీళ్ళు విజువలైజ్ చేసుకుంటున్నారు క్రైమ్ని. ఇప్పుడు జనరేషన్స్ మారినప్పుడల్లా ఇలాంటి సమస్యలు వచ్చేది మాట వాస్తవమే, కానీ దేనికైనా ఒక అడ్డుకట్ట అనేది ఉండాలి. ఇప్పుడు అడ్డుకట్ట లేకుండా అయిపోతుంది. అందుకే మనం ఈ మితిమీరిన వేష భాషలు కావచ్చు, మాటలు కావచ్చు, వేసుకునే వేష భాషల మాట, వేసుకునే బట్టలు, ఇవి ఎంత చిన్నపిల్లల మీద ఎంత దుష్ప్రభావం చూపిస్తాయి అనే దాని గురించి ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ వదినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ షో గురించి వస్తే గనక, ఈ షోలో వీళ్ళు ఏమైపోతున్నారు అంటే, ఒక షోని మించి ఒక షో మనం వ్యూవర్షిప్ సంపాదించుకోవాలి అంటే గనక, ఒకరు ఒకటి విప్పితే నేను ఇంకొకటి విప్పాలి, ఒకరు ఒక బూతు మాట్లాడితే నేను 2 బూతులు మాట్లాడాలి. మొత్తం మీద కంటెంట్ ఏమీ ఉండదు, మీరు కావాలంటే చూడండి, ఏముండదు, అన్ని పైన మాటలే, వాగుడుకాయల మాటలే. ఎంత వాగుడు వస్తే, ఎంత వసబోసుకుంటే చిన్నప్పుడు అంత అన్నట్లు తయారైనాయి ఈ షోస్. ఇప్పుడు ఈమె విప్పింది, జాకెట్ విప్పింది, ఆయన విప్పాడు, అది ఎక్కడికి దారి తీస్తుంది చెప్పండి. ఇప్పుడు జబర్దస్త్ అయిపోయిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ అని పెట్టారు. ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఎంత మురికి జోకులంటే, అవి ఎవరన్నా మనకి దాని గురించి విమర్శిస్తుంటే అసలు ఏముందా చూద్దామని చెప్పి చూస్తే అసలు మనం చూడలేము అసలు. అవి మన నట్టింట్లో వచ్చి రాజ్యం వెళ్తున్నాయి. ఇప్పుడు ఇంకా మనం ఇంకొక కొంచెం పాలిష్డ్గా మాట్లాడుకుంటే, మిడిల్ క్లాస్కి అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చూసే ప్రోగ్రాములు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కానీ మిడిల్ క్లాస్ కంటే కింద వాళ్ళు, ప్లస్ ఇప్పుడు మన చుట్టూ ప్రతి అపార్ట్మెంట్లోనూ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు. వాచ్మెన్ టీవీ ఉంటుంది. ఒక చిన్న రూమ్లో అదే బెడ్రూము, అదే కిచెను, అదే హాలు, అన్నీ అదే, ఒకే ఒక రూమ్ వాళ్ళకి ఇచ్చేది. ఆ ఒక రూమ్లోనే ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఒక రూమ్లోనే టీవీ ఉంటుంది, ఆ రూమ్లోనే వంట చేస్తూ ఉంటారు, ఆ రూమ్లోనే వాళ్ళు చదువుకోవాలి పిల్లలు. అసలు వాళ్ళ మీద ఎంత దారుణమైన ప్రభావం చూపిస్తున్నాయంటే, కావాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పిల్లలు ట్యూషన్ కదో లేకపోతే ఇంకో దానికో వెళితే కొంచెం పిల్లలు రక్షించబడతారు. పిల్లలు ఇవి చూడడం, పైగా ఈ భవన నిర్మాణ కార్మికులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ గుడారాల్లో కూడా మీరు డిష్ యాంటనాలు ఉంటాయి, మీరు కావాలంటే చూడండి, డిష్ పెట్టుకుంటారు వాళ్ళు. అంటే నేను వాళ్ళని వినోదానికి దూరం చేయమని కాదు నా ఉద్దేశం, అంటే గుడిసెలో ఉండేవాళ్ళు డిష్ పెట్టుకోకూడదని కాదు. అంటే ఇప్పుడు ఆ స్థాయి వాళ్ళు కూడా అవి పెట్టుకున్నప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఏం చూస్తారు, ఈ జబర్దస్త్లే చూస్తారు, ఈ వెకిలి శ్రీదేవి డ్రామా కంపెనీలే చూస్తారు. ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ కొత్త ప్రోగ్రాం బాయ్స్ గర్ల్స్, మేమేమీ తక్కువ కాదు అని చెప్తున్నామే. కరెక్టే, మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు, కానీ ఒళ్ళు చూపించుకుంటంలోనా లేకపోతే మురికి మాటలు మాట్లాడటంలోనా. ఇప్పుడు అక్కడ ఒక ప్రోమోలో చూస్తే మిరపకాయలు ఏవేవో పెట్టున్నాయి, అవి తినమని చెప్పారు. తినమని చెప్తే ఆ ఒక అమ్మాయి వచ్చి తినేసేసి వెళ్ళి శేఖర్ మాస్టర్కి ముద్దు పెట్టింది. ఇది ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు కలిసి కూర్చుని చూసే షోనా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. అది అక్కడ అనసూయ చేసిందా, ఇంకొకరు చేశారని నేను చెప్పను. అక్కడ అనసూయ ఇష్టం ఏమీ ఉండదు, అంతా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇష్టం మీదే నడుస్తుంది ఇది. అనసూయ ఏంటంటే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చెయ్యాలా వద్దా అనేది ఆవిడ ఇష్టం. ఆవిడ నేను చెయ్యొద్దు అనుకుంటే అది వేరే విషయం, కానీ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసేది వేరే వాళ్ళు. వీళ్ళు డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తారు. అంటే వీళ్ళదేమి తప్పు లేదని కాదు నా ఉద్దేశం. అంటే ఇది కొంతమంది కలిసి కావాలని ఆ ప్రోగ్రామ్ డైరెక్టరు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసరు వాళ్ళంతా కలిసి కూర్చొని ఎంత మురికి చూపిస్తే మనకు అంత వ్యూవర్షిప్ వస్తుంది, ఎంత వ్యూవర్షిప్ వస్తే మనకు అంత డబ్బులు వస్తాయి, అది వాళ్ళ లెక్క.
అంతకంటే వేరే ఏమీ లేదు ఇక్కడ. ఈరోజు 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న కాక మొన్న గంజాయి తీసుకొని 4-5 యువకులు ఒక 14 ఏళ్ళ అమ్మాయికి గంజాయి అలవాటు చేసి పలుమార్లు లైంగికంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, అత్యాచారం చేశారు. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్. ఈ పాపం ఎవరిది చెప్పండి? ఈ ఫోన్లో వస్తున్న పోర్న్ వీడియోలు, లేదంటే ఇప్పుడు ఇట్లాంటి దిక్కుమాలిన షోసు, మళ్ళీ పైగా పక్కనే గంజాయి దొరకటం. మియాపూర్లో ఒక ఘటన. సొంత తండ్రి, వాడు ఎప్పుడు 24 గంటలు పోర్ను చూస్తూ ఉంటాడంట. సొంత తండ్రి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి అమ్మాయి మీద అత్యాచారం చేయబోతే ఆ అమ్మాయి అడ్డు చెప్పిందని చెప్పి, నా అమ్మకు చెప్తాను అన్నదని చెప్పి ఆ అమ్మాయిని చంపేశాడు బండరాయి పెట్టి. 10 రోజుల తర్వాత చూసి ఎవరో చెప్తే ఆ బట్టలను బట్టి ఆ అమ్మాయిని గుర్తుపట్టారు, ఎవరో చేశారని. పైగా వీడే వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి, మా అమ్మాయి కనిపించట్లేదని. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే, మరి పక్క వాళ్ళందరూ చెప్పుంటారు ఈమెకి ఏంటంటే, మా ఆయన అలాంటోడు కాదు. సరే పోయిన పిల్ల ఎలాగూ పోయింది, నీ 3 ఏళ్ళు జైల్లో కూర్చుంటే నిన్నెవరు చూసుకుంటారు, ఇలాంటివన్నీ నేర్పించుంటారు అమ్మాయికి. అమ్మాయి చిలక పలుకుల్లాగా. మరి ఎవరినన్నా ఇలా చేస్తే కరెక్టా అంటే, మా ఆయన అలాంటోడు, ఒకే మాట చెప్తుంది, మా ఆయన అలాంటోడు కాదు అని చెప్తుంది. నేనేమంటున్నానంటే, ఇలాంటివన్నీ అకృత్యాలు జరగడానికి ఈ షోస్ కూడా ఒక కారణం. వీటిని మట్టుకు ఇళ్లలోకి రానివ్వటానికి వీల్లేదు. అందుకని ఇంత సభ్యత లేకుండా ఆడవాళ్ళకి మగవాళ్ళకి మేము మగవాళ్ళకి పోటీ అని మాట్లాడటం కావచ్చు. ఇవి పోటీ అవునా కాదా? ఏ విషయాల్లో పోటీ కాదు, ఏ విషయాల్లో సర్వసమానం అనుకోవడం విషయాలు వేరే ఉన్నాయి. కొంచెం బుర్ర చూపించండి. బుర్ర పెరిగితే సమానం అవుతాం మనం. అది వదిలేసేసాం. అసలు ఎక్కడా కూడా ఎంతసేపు గ్లామరు, వల్గారిటీ, వీటితోటైతే సమానం అవ్వం. ఖచ్చితంగా సమానం అవ్వకపోగా అత్యాచారాలకు గురవుతాం, మనమే బాధితులం అవుతాం మళ్ళీ. అందుకని దయచేసి ఇట్లాంటివి ఇళ్లలోకి రానివ్వకోకుండా, వీటికి కూడా సెన్సార్ కావాలని చెప్తున్నాం ఎప్పటి నుంచో. ఖచ్చితంగా కావాల్సిందే సెన్సార్. అలాగే మేడం. థ్యాంక్ యూ.